బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విరుచుకుపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఎవరు బాకీ పడ్డారని ప్రశ్నించారు. మీరు చేసిన బాకీలను వడ్డీ కడుతున్నామని బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ఏ బాకీ పడిందన్నారు. 2014 మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా ఒక ఆలోచన లేకుండా శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన గనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం ఇస్తే ఇది బాకీ పడ్డట. మీరు 10 ఏళ్లు నిరుద్యోగులు మోసం చేసి కొట్టని దెబ్బ కొడితే మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలి సాకారం చేస్తే బాకీ పడ్డట. 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతా ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరట మోసం చేస్తా ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు. నిరుద్యోగులు ఓట్లేసుకొని పచ్చి వాళ్ళని మోసం చేసి ఎన్నో ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు. మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. నిరుద్యోగులు మాత్రం కనబడలే. ఇది మోసం కాదా? కవులని, కళాకారుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా, మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకుని బాకీ కార్డులు మంచుతున్నారు కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకుని మంచుతారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకు ఇచ్చారు? దళిత బంధు ఇది బాకీ పడలేదా మీరు ప్రజలకి? ఎన్ని ప్రాజెక్టు తీసుకొచ్చినారు తెలంగాణకి? ఎంత విదేశీ రుణం తీసుకొచ్చారు తెలంగాణకి? మీ 10 ఏళ్ల పాలన, పాత నవాబులు మించిన పాలన